ఈ అమ్మాయి గర్భవతి అయితే ఈమె చూసుకోకుండా జలుబు టాబ్లెట్టు వేసుకుంటుంది. అప్పుడు కడుపులో ఉన్న బిడ్డ ఈ టాబ్లెట్టు గమనించి వెంటనే దీనిని బయటకి పంపేస్తుంది. అయితే ఈమె బయటకి వచ్చేసిన టాబ్లెట్టు చూసి షాక్ అవుతుంది. అనుకోకుండా ఇలా జరిగిందేమో అని ఇంకొక జలుబు టాబ్లెట్టు మింగుతుంది. అయితే ఈసారి కూడా కడుపులోని బిడ్డ టాబ్లెట్టును బయటికి పంపేస్తుంది. అప్పుడు ఈమె మెడిసిన్ తనకి పడట్లేదేమో అని అనుకుంటుంది. కాని ఈమెకు తెలియదు ఈ టాబ్లెట్స్ బయటకి తోసేసేది ఈమె కడుపులో ఉన్న బిడ్డ అని. ఆ తర్వాత ఈమె అబార్షన్ కోసం హాస్పిటల్కు వెళుతుంది. ఈ కుర్రాడు అబార్షన్ కాగితంపై సంతకం పెట్టడానికి సిద్ధం అవుతాడు. ఇంతలో కడుపులో ఉన్న బిడ్డ నన్ను కాపాడు అని అంటూ ఉంటుంది. ఈ మాటలు ఈ కుర్రాడికి వినపడతాయి. ఇతడు ఈ మాటలు ఎక్కడ నుండి వస్తున్నాయో అని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి త్వరగా పేపర్ మీద సంతకం పెట్టు అంటూ కంగారు పెడుతూ ఉంటుంది. దీనితో ఇతడు మళ్లీ సంతకం పెట్టడానికి సిద్ధపడగా ఈసారి ఆ బిడ్డ నన్ను కాపాడండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడికి ఈ మాటలు ఈ అమ్మాయి కడుపులో నుండి వస్తున్నాయి అని అర్థం అవుతుంది. కాని ఇతడికి కొంచెం అనుమానంగా ఉంటుంది, ఇది నిజమేనా అని. అప్పుడు కడుపులోని బిడ్డ కడుపు మీద చేయి పెట్టమని అంటుంది. ఇతడు ఈ అమ్మాయి కడుపు మీద చెయ్యి పెట్టగా బిడ్డ తన్నుతూ ఉంటుంది. అయితే ఈ బిడ్డ ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉన్నదో ఇతడికి అర్థం కాదు. ఇంతకు ముందు రోజు ఈ కుర్రాడు కారులో వెళుతుండగా రౌడీలు వెంబడిస్తున్న ఈ అమ్మాయిని కాపాడి కారులో తీసుకొస్తాడు. అలసిపోయిన అమ్మాయి ఆ రాత్రికి ఈ కుర్రాడితో ఆ కారులోనే పడుకుంటుంది. వీరిద్దరూ ఏకాంతంగా ఎంజాయ్ చేస్తారు. ఇంతలో ఆకాశంలో నుండి ఎర్రటి కాంతి వచ్చి కారులో పడుకున్న ఈ అమ్మాయి కడుపులోకి దూరుతుంది. దీనితో మరుసటి రోజు ఉదయం ఈమె గర్భవతి అయింది అని తెలుస్తుంది. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.